జీవితంలో అన్ని పరిస్థితుల నుంచి తను తప్పించినప్పుడు ఉన్నప్పుడు ఆ కాలంలో దేవుని గురించి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు రాయటం జరిగింది అని లేఖనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ 22వ వచనంలో 2వ భాగంలో ఎంత స్పష్టంగా రాశారంటే దావీదు గారు, నేను భక్తిహీనుడినై నా దేవుణ్ణి విడినాడను కాదు. అంటే తన యొక్క వ్యక్తిగత జీవితంలో తను ఎంతగా సుఖవంతమైనటువంటి జీవితానికి దేవుడు తన ప్రయాణం కొనసాగించాడో, నెమ్మది కలిగినటువంటి స్థితిగతులు గుండా వెళ్తున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి ఆయన అనుభవించినటువంటి విధానాన్ని బట్టి ఈ మాటలు రాయటం జరిగింది. ఎందుకనంటే నేను భక్తిహీనుడు అవటానికి చాలా కారణాలు నా జీవితంలో గుర్తెరిగాను, అనుభవించాను. దానికి అర్థం అదే. చూడండి 2వ భాగం ఏమన్నా అన్నాడు అంటే భక్తిహీనుడు అవటానికి చాలా అవకాశాలు వచ్చినాయి, అంతేనా? దానికి అర్థం నేను ఏమన్నా వల్ల తక్కువగా అర్థం చేసుకుంటున్నాను. ఆ మాటకి అర్థం అదేనానే మిమ్మల్ని కూడా కదా. నేను భక్తిహీనుడుగా అవటానికి నేను ఇంత నెమ్మది కలిగి ఉండటానికి ముందు నా యాత్రా జీవితంలో చాలా పరిస్థితులు ఎదుర్కొన్న ఆ సందర్భంలో నేను దేవునిని విడిచిపెట్టడానికి చాలా కారణాలు నా జీవితంలో తటస్థించినాయి. కాబట్టి రాబో తరాలు నా జీవితంలో ఏదైతే సంభవించినాయో అవి సంభవించినప్పటికీ కూడా మీరు భక్తిని విడిచిపెట్టి, అనగా దేవుణ్ణి విడిచిపెట్టి, యాకోబు దేవుడే మన దేవుడు అన్న సత్యాన్ని మానవ కోటికి తెలియచేయటానికి దావీదు గారి యొక్క జీవితం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినట్టుగా నాకు లేఖను చదువుతున్నప్పుడు అర్థమైంది. ఎందుకు అని అంటే ఇదే మాట కిందటండి ఇదే అధ్యాయంలో ఏమని అని అంటాడంటే దావీదు గారు, చూడండి, భక్తిహీనుడు అవటానికి కావలసినటువంటి మార్గాలను ఒకటి చూద్దాం. 29వ వచనం చూడండి. చూడండి, ఇదే వచనంలో అంటున్నాడు. రాత్రికాల సమయంలో వాక్యం చదువుతాలే, దైనందిన వాక్య పాటలు చదువుతున్నప్పుడు ఈ మాట జ్ఞాపకం వచ్చినప్పుడు ఇదే చదువుకున్నాను. ప్రభా, భక్తిహీనుడు అవటానికి చాలా పరిస్థితులు, భక్తిహీన కలిగినటువంటి మాటలు మాట్లాడటానికి నాకు చాలా అవకాశాలు ఉంటున్నాయి ప్రభు. అయినప్పటికీ నేను ఓర్చుకుంటున్నాను అని అంటే కారణం ఏంటనంటే నిన్ను బట్టి. నాకు లేఖన ఆధారం అనేది లేకపోతే, మనకి వేరే వాళ్ళు మనకి ఆ మాటలు చూపించకపోతే మనం దాన్ని అనుసరించటానికి అవకాశం ఉండదు. అందుకనంటే తన యొక్క వ్యక్తిగత జీవితంలో దావీదు గారు ఏమంటాడంటే, చీకటిగా ఉన్న రోజులు నాకు తటస్థించినాయి. అంటే చీకటిగా ఉన్న రోజులు ఏమిటి అని అంటే, ఒకటి మనందరికీ తెలుసు. దావీదు గారి జీవితంలో 1 సమూయేలు గ్రంథం ఇంటికి వెళ్ళి చదువుకోండి, 30వ అధ్యాయం అనుకుంటా. ఫిలిష్తీయులు అదంటే అమాలేకీయులు సమస్తమును దోసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆయన తన అబీమెలెకు రాజు దగ్గర నుంచి మళ్ళా తన నివాసం ఉంటున్నటువంటి ఆ ప్రాంతానికి తిరిగి వచ్చినప్పుడు తల్లిదండ్రులు లేరు, భార్యలు లేరు, తను ప్రేమించినటువంటి బిడ్డలు లేదు. కానీ మళ్ళా అన్ని సమస్తం కోల్పోయిన ఆ సందర్భంలో తన ప్రాణంగా ప్రేమించినటువంటి 300 మంది ఏం చేశారు అని అంటే ఆయన్ని రాళ్లతో కొట్టడానికి. అప్పుడు భక్తి ఉంటుందా చెప్పండి? నిజం చెప్పండి.
మన జీవితాల్లో ఆ మాట చదువుతున్నప్పుడు చాలా దావీదు గారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన వ్యక్తిగత జీవితంలో ఆలోచించండి. భార్య కోల్పోయాడు అంటే చనిపోలేదు, తీసుకుపోయబడ్డారు. ఎలా రక్షించుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. తర్వాత తల్లిదండ్రులని కూడా తీసుకుపోయారు. ఏం చేయాలో ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో సమస్తము చీకటికి కనపడుతుంది. యాత్ర తనకి అంతా ఉన్నట్టుగానే ఉంది, కానీ ఏమీ లేదు. ఇప్పుడు ఏమీ లేదు, చీకటే అంత తన జీవితంలో. అలాంటి సందర్భంలో తన ప్రాణ స్నేహితుడిగా భావించినటువంటి దావీదు గారిని ఏం చేశారంటే ఆ 300 మంది తనను చంపటానికి కూడా రాళ్ళు ఎత్తినప్పుడు చూడండి, ఇదే మాట సేమ్ ఏ మాటలు మీరు చూడండి 18వ కీర్తనలో రాశారు. చూడండి మీరు ఈ మొదటి 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయములో 50 వచనాలు అనుకుంటాం. లాస్ట్ వచ్చిన ఎన్ని వచ్చినావమ్మా? 51 అమ్మా, 51. 18వ కీర్తనలో 50 వచనాలు అంటే చూడండి మీరు. సేమ్ మొదటి వచనం తప్పనిడిచి ఎలా రాశాడు అని అంటే ఇది అప్పుడు తన యొక్క వ్యక్తిగత జీవితంలో అనుభవించినటువంటి తన యొక్క పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవా ఎలాంటి పరిస్థితులు సమకూడినప్పటికీ కూడా మళ్ళా ఒక అమాలేకుని ద్వారా నాకు దారి చూపించి ఎవరైతే కింద మనం అంత గుర్తు రావట్లేదు, ఆ వ్యక్తి ద్వారా ఒక విడబడినటువంటి ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఏం చేశాడంటే తన చీకటిగా ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటినీ ఏం చేశాడంటే తల్లిదండ్రులను, భార్యలను, తర్వాత సమస్తాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి జీవితాన్ని వెలుగుగా మార్చినటువంటి దేవుడు. ఆ యొక్క సందర్భాన్ని అంతటిని జ్ఞాపకం మన యొక్క యాత్రా జీవితంలో అన్ని చీకటిగానే కనపడుతున్నాయి, కానీ మనకు వెలుగుగా ఉండేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనము భక్తిహీనులు అయ్యి దేవుడిని విడనాడకూడదు. మనము విశ్వాస జీవితంలో చూడండి, విశ్వాసము ద్వారా నమ్మటము ద్వారా మనకి రక్షణ అనేది నిశ్చితం. కానీ ఆ విశ్వాసాన్ని క్రియల రూపకంగా చూపించవలసిన వచ్చినప్పుడు విధేయత అనేది మనకి చాలా కొరవాడిగా అంటే కొరత కలిగినటువంటి గారుగా తప్పనిసరిగా ఉంటాం. ఇది లోకం యొక్క యాత్రా జీవితంలో ఏం చేయాలంటే పరిస్థితులు అన్నీ మనకి చాలా చీకటమయంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ ఆ పరిస్థితిలో ఏ మాట మాట్లాడాలో కూడా అర్థం కాని సతమతమయ్యే స్థితిలో మాట్లాడలేని పరిస్థితిలో మనము ఏ అడుగు వేస్తే ఎలా అర్థం చేసుకుంటారో అన్న అనుమానాలు కూడా అంతే. అందుకేంటంటే ఏ మాట మాట్లాడాలో లేకపోతే ఏ అడుగు వేస్తే మనకి ఇక్కడే రాస్తారు. చూడండి, కొంచెం ఆ భావం నాకు రావట్లేదు. చూడండి, 18వ కీర్తనలో ఇదే వచ్చిన బాగా రాస్తూ ఉంటారు దావీదు గారు. చూడండి ఎన్ని వచ్చినవనంటే 18వ కీర్తన ఎన్నో వచ్చినవమ్మా. ఈ భావం గురించి చెప్పు ఏమని అంటాడంటే చూపిస్తాను. 18వ కీర్తనలో ఏమని అంటే చూడండి, ఏమని అంటే 21 అమ్మా. నేను కరెక్టే 21లో ఏమని అంటాడంటే వీడన్నా అదే చూడు అని అంటూ ఏమని అంటాడంటే అంటూనే చూడండి అడుగు గురించి నేను చెప్తున్నా. 32వ వచనం చదవండి, 33వ వచనం చదవండి అమ్మా.
నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. అంటే నాకు అర్థం చూడండి అమ్మా, 33వ వచనంలో నా బాహువులు ఇత్తడి విల్లును, అంటే ఇత్తడి విల్లును ఎక్కిపెట్టి, అంటే ఎత్తుకోలేనటువంటి పరిస్థితులు, తన యొక్క శక్తి లేదు అంతేనా తనకు అర్థం. తన బాహు ఏంటంటే తన యొక్క చేతులు ఆ విల్లును ఎత్తటానికి కూడా శక్తి లేనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాడు ఆయన. యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో యుద్ధం చేసే పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు తను డిఫెన్స్ చేసుకోవటానికి తన కాడ విల్లు ఎత్తు పెట్టాలి కదా. అలాంటి బలము కూడా లేదు ఎవరికి అంటూ కింద రండి, అదే మాట అని అంటూ ఏమని అంటాడంటే చూడండి 36 చూడండి. చూడండి, ఎక్కడ పాదం వేయాలో తెలియనటువంటి పరిస్థితి. మీకు అర్థమవుతుంది కదా. ఎప్పుడు పాదం వేయాలో, ఒకవేళ అక్కడ పాదం నిలిపితే ఎక్కడ శత్రువు కొడతాడో తెలీదు. నెక్స్ట్ కింద అదే మాట చదవండి. అంటే చీలమండలు వెనకలేదు అని అంటే చీలమండలు వణుకుతున్నాయేమో, అలాంటి పరిస్థితులు వచ్చినాయి. కానీ ఆయన యొక్క చీలమండలు కూడా వణకకుండా ఆయనను బలపరిచినటువంటి చేతులు ఏంటంటే దేవుని యొక్క హస్తం. తనకి యుద్ధం చేయటానికి విల్లు కూడా ఎత్తి పట్టలేనటువంటి బలహీనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడ అడుగు వేస్తే ఇబ్బంది కలుగుతుందో ఆ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు నెక్స్ట్ తన యొక్క కింద ఏమన్నాడంటే కాదు, అది నా చీలమండలు వెనకలే, అంటే చీలమండి అంటే ఎక్కడ ఉంటుంది, కింద ఉంటుంది. అదే కదా మనిషికి పట్టు నడవాలి అంటే అది బలహీనత అయిపోతే అడుగు వేస్తాడా. అలాంటి పరిస్థితుల్లో సైతం నేను చీలమండలు వణికే పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు నాకు బాణము సైతం కూడా విల్లు సైతం కూడా ఎత్తలేనటువంటి నా చేతులు కలిగి ఉన్నప్పుడు, నాకు శత్రువు లేనప్పుడు నా దేవుడు ఏం చేశాడనంటే నాకు పాదాలు నిలబడటానికి తను చోటును విశాలపరిచి ఆ చోటులోనే నేను పాదాలు వేయటానికి నా అడుగులు స్థిరపరిచినటువంటి దేవుడు అని నేను, అందుకనే నేను భక్తిహీనుడని అవను. అర్థం కన్నా, నేను అందుకనే ఎందుకును అన్నానంటే తన యొక్క వ్యక్తిగత జీవితంలో అనుభవించి రాస్తున్నాడు. ఎందుకనంటే తన యొక్క శత్రువు లేనప్పటికీ యుద్ధం చేసేటప్పుడు యుద్ధ విల్లు లేపటానికి శక్తి లేనప్పుడు, తన చీలమండలు వణుకుతున్నప్పుడు, పరిస్థితులు ఏమిటో ఏమి అర్థం కానటువంటి చీకటమైనటువంటి పరిస్థితులు ఎదురు అవుతున్నప్పటికీ కూడా నాకు దారి చూపించినటువంటి వెలుగుగా ఉన్నటువంటి దేవుడు ఏమన్నా అంటున్నాడంటే అందుకు ఈ కారణాల అన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ నేను భక్తిహీనుడినైన దేవుడిని విడిచిపెట్టను. ఆయన విడిచిపెడితే భక్తిహీనుడు అయిపోయినట్టే. అందుకనే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అంటూ 146 కీర్తన మొదటి వచ్చిన ఆ మాట చదువుతున్నప్పుడు ఎంతగా అనుభవించారు దేవుని యొక్క ప్రేమ. ఒక సైడు కొడుకు చంపటానికి ప్రయత్నించాడు, ఒక సైడు మామగారు చంపటానికి ప్రయత్నించాడు. తన యాత్రా జీవితంలో దరిదాపుగా 80 సంవత్సరాలు ఎన్నో బ్రతికాడు. 30 సంవత్సరాలకు వచ్చేటప్పటికి రాజు అయినట్టు ఉన్నాడు. చూడండి, అక్కడికి 2వ సమూయేలు గ్రంథంలో 5వ అధ్యాయం నుంచి చూసుకుని హెబ్రోనుకి వచ్చి అక్కడనే పట్టాభిషేకం చేస్తారు సకల గోత్రికులు అందరికీ. అప్పుడు అంటాడు
సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. అనుభవించా, ఊరికి రాయలేదు. 12 గోత్రాలు సైతము అక్కడ నిలిచి దావీదు గారిని రాజుగా సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సందర్భంలో రాసినటువంటి కీర్తనే 133వ కీర్తన అనుకుంటా. అదే అంకుల్, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు అందుతారు. ఇవన్నీ ఏమిటి అని అంటే వాళ్ళ యొక్క యాత్రా జీవితంలో అనుభవించి రాసినటువంటి మాట. మనం కూడా మన యాత్రా జీవితంలో ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా, దేవుడు తప్పనిసరిగా మన చీల మండలకు బలం ఇచ్చి నడిపించేవాడు అని నేను అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నాను. అది రాబో తరాలకి నేను చెప్పగలను. అందుకనే అంకుల అయినటువంటి వారిని మన ముందు ఉంచి నడిపిస్తున్నారు. ఎందుకు వాళ్ళ వయసు ఇంతగా ఎక్స్టెన్షన్ చేయబడుతుంది అని అంటే, నేను వాళ్ళ యొక్క జీవితాల విధానం ద్వారా నేను తెలుసుకుని అనుభవిస్తూ పెరుగుతున్నాం. కాబట్టి పిల్లలకి మాలాంటి వారికి, తర్వాత మీలాంటి వారికి ఎందుకు ఏంటంటే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, దేవునిని విడనాడే పరిస్థితులు మనకి ఎదురైనా సరే మనం అలాగే ప్రవర్తించకూడదు అని నేను భక్తుల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. విశ్వాస జీవితంలో విశ్వసించటం వేరు, ఆ విశ్వసించినది క్రియాపూర్వకంగా చేయటము యాత్రా జీవితంలో ఆ విశ్వాసాన్ని క్రియాపూర్వకంగా నడుచుకుంటాం అనేది చాలా. ఒక వ్యక్తిని నేను చూపించి నేను ముగిస్తాను. చూడండి, అబ్రహాం గారి యొక్క జీవితంలో క్రియాపూర్వకమైనటువంటి జీవితం చూపించవలసి వచ్చినప్పుడు ఎంతగా మాత్రం పడ్డాడో చూడండి. ఆదికాండం ముగిచ్చేస్తాను ఒక 5 నిమిషాల్లో. ఆదికాండం 21వ అధ్యాయం అనుకుంటా. 21వ అధ్యాయము మిక్కిలి దుఃఖం కలిగింది అని అబ్రహాం గారితో మాట్లాడతారు. 12వ వచనం 11 నుంచి చదవండి అమ్మా. అబ్బా చూడండి, ఎవరికి ఎందుకు చెప్పండి. ఎవరు? ఇస్మాయిల్ వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు అయినప్పటికీ కిందకు వచ్చిన చదవండి. అట్లా కంటిన్యూ. ఈ చిన్నవాని బట్టి ఈ దాసిని బట్టి దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. చూడండి, విశ్వాసం యాత్రా జీవితంలో విశ్వాసం క్రియాపూర్వకంగా మలిచే సందర్భంలో ఎంత పెయిన్ కలిగాడు అబ్రహాం గారు చూసారా? అక్కడ వాగ్దానం ఏమంటున్నాడు? నీ కుమారుడే. కానీ విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు ద్వారానే నా సంతానముగా పిలువబడుతుంది అని చెప్పినప్పుడు, ఇప్పుడు ఆయన పంపించాలి అని అంటే వృద్ధాప్యలో పంపించగలడు అమ్మ? చెప్పండి. అసలు ఎలాంటి స్ట్రెచ్లు పెడతాడంటే మన దేవుడు, మనకు అనిపిస్తుంది నీ కుమారుడే, నీ కాదనట్లా. కానీ నువ్వు వాగ్దానం పుత్రుడైనటువంటి ఇస్సాకు ద్వారా కలిగే సంతానమే నా సంతానం అవుతుంది. ఇప్పుడు ఆ సంతానాన్ని చూసుకుని ఈ సంతానాన్ని వదులుకోవాలా? చెప్పండి, ఒకసారి మీరు ఆలోచించండి. లేని సంతానం ఇప్పుడు ఉన్న సంతానం కళ్ళ ముందు కనబడుతున్నాడు, చిన్నవాడు. ఎవరు? ఇప్పుడు ఏం చేయాలి? ఏ మాట ముందుకి వెళ్ళాలమ్మా? మనమైతే అలాంటి పరిస్థితులు ఏం చేశాడంటే, తెల్లారింది, దేవుడు చెప్పిన వాగ్దానపు మాటను నెరవేర్చటానికి
ఎంతో దుఃఖం కలిగినా సరే తిత్తు నీడ తిత్తుని పెట్టి కొడుకుని పంపించి, ఇప్పుడు ఆ కొడుకు వెళ్తున్నప్పుడు ఎలా ఏడ్చి ఉంటాడు అబ్రహాం గారు? మరి దేవుని మాట వినాలా వినొద్దా చెప్పండి? అలాంటి పరిస్థితి కనుక అందుకనే యాత్రా జీవితంలో క్రియాపూర్వకమైన విశ్వాస జీవితము మనం కలిగి లేకపోతే దేవుడిగా మనం చూడలేం. అందుకనే లాస్ట్ మాటగా నేను చూపించి ముగిస్తాను. యేసుప్రభు ఒక మాట ఎంత స్పష్టంగా చెప్తారంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా, గుర్తులేదు, ఒకసారి చూడండి. ఏమిటమ్మా? నేను నా తండ్రి అంతేనమ్మా, నేను నా తండ్రి ఆజ్ఞను కైకొని నేను ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును చూడండి. తన ధర్మశాస్త్రాన్ని ఎవరు అంగీకరించి నడుచుకున్నారు? యేసుప్రభు. కాబట్టి ఆ యేసుప్రభునే మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఆయన చెప్పిన మాట మన యాత్రా జీవితంలో మనం కంటిన్యూషన్ చేయాల్సిందే. మనం కంటిన్యూషన్ చేసే ఆ క్రమంలో దేవుని విడనాడే పరిస్థితులు మన జీవితంలో తటస్థ అని మనకు కనపడవు. కానీ మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తామంటే దేవుని విడనాడే పరిస్థితిలో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అన్నిటిని కాకుండా ఎంత పెయిన్గా ఉన్నప్పటికీ కూడా అబ్రహాం గారి మిక్కిలి దుఃఖం కలిగినప్పటికీ కూడా ఏం చేశాడంటే దేవుని మాటనే బట్టి ఏం చేశాడంటే విశ్వసించి ఏం చేశాడంటే క్రియాపూర్వకమైన విశ్వాసాన్ని కనపరచడానికి భవిష్యత్తులో ఇస్సాకు సంతానమే నా సంతానం అని దేవుడు చెప్పాడు కాబట్టి మానవ సంబంధమైనటువంటి కుమారుడు సైతం కూడా దుఃఖాన్ని సైతం కూడా మింగి ఏం చేశాడంటే వాగ్దానపూర్వకమైనటువంటి దేవుని మాటను పఠించటానికి నెరవేర్చడానికి ముందుకు నడిచినటువంటి వ్యక్తి ఎవరు? పెయిన్ ఉంటుంది, తర్వాత ఆ వాగ్దానాలు ఇంప్లిమెంటేషన్ కూడా ఉంటాయి. ఆ సందర్భంలో దేవునినే మనం గురిగా కలిగి దేవునినే సంతోషపెడుతూ దేవునిని సంతోషపెట్టే అనేదంటే మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు యందు మనం నిలిచి ఉండి ఆయన ప్రేమలో అనగా ఆయన యొక్క ఆజ్ఞలను ఆయన కట్టడలు అనుసరిస్తే దేవుని యొక్క వాగ్దానాలను మన జీవితంలో తప్పనిసరిగా అట్టి కృప మన అందరికీ కుటుంబ జీవితంలో ఉన్నవారికి దయచేసి నడిపించారు.